చాలా మంది బాధపడుతున్న సమస్యలలో ప్రధాన సమస్య సంతానం లేకపోవడం. అవును. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని టెస్టులు చేపించుకున్నా సమస్య ఏమీ లేదు అంటారు. భార్యాభర్తలు ఇద్దరు చక్కగానే ఉన్నారు, మంచిగానే ఉన్నాయి అంటే రిపోర్ట్స్. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఎందువల్ల అంటారు? మంచిది. అయితే తల్లి, సంతానం అనేది ప్రతి ఒక్క జీవికి, పుట్టిన మగ జీవికి, నోరులోని జీవికి, మాట్లాడే మనకి పిల్లల ప్రేమ ఎక్కువ ఉంటుంది. హ్మ్. పెళ్ళైన వాళ్ళు కోరుకునేది తొందరగా సంతానం ఉండాలి. తొందరగా అమ్మాని పిలిపించుకోవాలి, నాన్నని పిలిపించుకోవాలి. ఆ ప్రజలు ఎక్కువ ఉంటుంది. అయితే మనం ఎన్నో హాస్పిటల్ చూపిస్తుంటాం. ఎన్నో హాస్పిటల్ చూపిస్తుంటాం, కరెక్టే చేస్తుంటాం. అలా ప్రాబ్లం సమస్య, యూరిన్ సమస్య, పుత్రసంత కలగకపోవటము, ఏదో కెమికల్ తగ్గిపోవటము, ఈ విధంగా ఉన్నాయని, లేదా అన్ని కరెక్ట్గా ఉన్నాయని వస్తుంటాయి. అన్ని కరెక్ట్గా ఉండి వచ్చేప్పుడు దాంట్లో సమస్య ఏముంటుంది? వాళ్ళ పిల్ల సంతానంలో సమస్య పెద్దగా ఉంటుంది. అయితే మరి సంతానం ఎందుకు కలగదు? అన్నీ బాగుండేవి, సంతానం ఎందుకు కలగదంటే తల్లి, అది కలగకపోవడం కారణం ఏంటంటే పెళ్ళిన్నాక 10 మంది వస్తుంది. ఎందుకంటే కాటుకు ఎదురు కూర్చొని చేసుకునే పెళ్లి కాదు కదా తల్లి. అవును. చుట్టాలు, అటు తరపు బంధువు చుట్టాలు, ఇటు తరపు బంధువు చుట్టాలు, చాలా మంది చాలా విధంగా మన అందరూ పిలిపించుకొని మన జీవితంలో ఒకసారి చేసుకునే పెళ్ళి రంగరంగ వైభోగం చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలనుకుని చేస్తుంది. అలా వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు. మగవాళ్ళకంటే ఎటువంటి ప్రాబ్లం ఉంది, మగవాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం, కానీ ఆడవాళ్ళకి ఒక ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? మైల ప్రాబ్లం. నెలకి 5 రోజులు దూరం ఉంది. ఆ దూరంలో పెళ్లి పిలిపి వస్తుంది. నేను బేటున్నాను అని చెప్పుకుంటుందా? చెప్పలేరు. చెప్పలేదు కదా. మరి బేటున్నానని పెళ్ళికి రాకుండా ఉంటుందా? వస్తుంది కదా. మరి వచ్చినప్పుడు మనం మైలు లేనప్పుడు దేవుడి గుడికి వెళ్ళాం, ఇంట్లో దేవుడిని పూజించాం, మనం కొబ్బరికాయ కొట్టం. బాగా ఆలోచించుకోవాలి. కొబ్బరికాయ కొట్టం, దేవుని పూజించం, గుడికి వెళ్ళం. ఎందుకంటే మైల ఉంది కాబట్టి. మరి పెళ్ళిళ్ళలో తాళి కట్టేప్పుడు భగవంతుడి మంత్రాలు వస్తాయి, గణపతి హోమం వస్తుంది, గౌరమ్మ హోమం వస్తుంది, అది భగవంతుడు సంబంధించింది కదా. అప్పుడు అలాంటి టైంలో ఈ మైలో ఉన్న స్త్రీ ఏం చేస్తుందంటే, కొన్ని అత్యంతలు అందరూ తాళి కట్టేప్పుడు అత్యంతలు వేస్తారు కదా, ఈ అత్యంతలను మైల అత్యంతలు. ఈ మైల అత్యంతలు ఎప్పుడైతే వేస్తుందో, ఆ మైల అత్యంత ఏం చేస్తుంటే గర్భఫలాన్ని, అంటే వేరే వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితి మైలు పెళ్లి కూతురికి ఎఫెక్ట్ ఇవి అవుతాయి. తెలియవు కొంతమంది, తెలియదు. ఇట్లా ఉంటే తెలియదు ఎవరికి ఇది. అవును. ఎందుకంటే ఫస్ట్ ఏమని చెప్పా, మనం చేసుకునే కొన్ని ఉంటాయి రా తల్లి అని చెప్పాను. మన చేతులారు చేసుకునే ఉంటాయి, అన్ని దేవుడి మీద మనం పెట్టుకోకూడదు. కొన్ని మన చేతులారు చేసుకునేవి కొన్ని ఉంటాయి. మనం చేసిన ఈ యొక్క ప్రయత్నంలో ఈ మైల అత్యంతలు ఎప్పుడైతే పడతాయో, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంటుకుంటే మైల వస్తుందా తల్లి? రాదు కదా. అవును. కరెక్ట్గా 9 నెలలాగా గట్టిగా జన్మనిచ్చేదాకా ఆ సమస్య రాదు, దాంతోనే ముడిపడేది. అలాగే ఈ మైల అత్యంతలు ఎప్పుడైతే ఆమె ఒంటుని పడుతుందో, డైరెక్ట్గా అది గర్భ సంతానం కలిగింది, అక్కడ సంతానం నిలయలోకి చేస్తుంది. చేసినప్పుడు నువ్వు ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా, నువ్వు ఎన్ని మందులు తిన్నా, నువ్వు ఎన్ని వైద్యులు చేసినా అది నీ ఒంటికి పట్టలేదు. ఈ విధంగా ఉంటుంది. ఇంకొకటి, మళ్ళీ మనం పోతుంటాం, మనల్ని 10 మంది చూస్తుంటారు, 10 మంది చూస్తుంది. మనం ఎవరు చూస్తున్నామో ఎవరు చూస్తలేదో మనం చూడడం కదా, మన దారిని మనం వెళ్తుంటాం. మనం తెలియకుండా కొంతమంది ఆశిస్తుంటారు, మనల్ని మనం తెలియకుంటే కొంతమంది ఆశిస్తుంటారు, ఇష్టపడుతుంటారు. వాళ్ళ ప్రయత్నాలతో వాళ్ళు ఏ విధంగా నేను దక్కించుకోవాలి, ఈవెన్ వశపరుచుకోవాలి అని ఒక ఆలోచనతో ఉంటారు. ఆ టైంలో వాడు కాదని నీకు తెలియకుండా ఏదో వాళ్ళకి వివాహం చేసుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళ మనసు బాధ అనిపిస్తుంది, అరే నేను అది దక్కించుకోవాల్సిన కొన్ని ఏదో వాళ్ళకి పోతుందిగా. ఇంకా అసలైన రూపం ఏంటి? సంతానం. ముందుగా పెళ్ళైన వాళ్ళు కోరుకునేది ఏదన్నా సంతానమే కదా. ఆ సంతానం లేకుండా చెయ్యాలి. వీళ్ళు భార్య భర్తలు ఇబ్బందులు చేయాలి అని కూడా కొంతమంది మనకు తెలియకుండా ఇష్టపడిన వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు. ఒకటి. రెండవది, దగ్గర సంబంధాలు ఉంటాయి కదా, మేనత్త, మేనమామలు, బావలు, మరదలు, నా పిల్లని నీకు ఇస్తున్నాగా, నువ్వు చేసుకోకుండా ఏరే పిల్లని చేసుకుని వస్తావా, మీరు ఇట్లా చేస్తారంటే మేము ఇస్తున్నాక మా మాట కాదని తీసేస్తావా అని కూడా
వీళ్ళు కూడా మీ సంసారం కట్టుగా ఉండకూడదని, మీకు సంతానం కలగకూడదని, మీరు సంతానం కలగకుండా దూరం ఇడిపోతే నా బిడ్డ నీకు ఇవ్వచ్చని, లేదా నేను అల్లుడుగా చెప్పుకోవచ్చు, కూతురుగా చెప్పుకోవచ్చు అని కూడా ఇలాంటి దురాలోచనలు ఎంతమంది లేరంటో తల్లి, ఇంత అంటే దురాలోచన. దురాలోచన వల్ల, మైల వల్ల సంతానోత్పత్తి రాదా? లేదు అని అంటే ఆ ఇబ్బందికరమైన మనస్తత్వం ఏదైతే ఉందో, చెడు మనస్తత్వంతో ఏమైనా చేపిస్తారంటారా? చేపిచ్చేది ఉంది, ఇలాగ అత్యంత కీడు ఉంది. రెండు ఉండాలి, రెండు ఉన్నాయి. రెండు ఉండాలి. మన మనసులో బాధపడిపోయి దురాలోచన ఉన్నంత మాత్రాన పిల్లలు పుట్టకపోవడం అనేది కాదు. కాదు, దురాలోచన బాగా వేసిన అత్యంతం ఉంటాయి కదా తల్లి, అదే. మహిళగా కట్టపడే ఇబ్బంది మహిళ పడినట్టుగా కదా తల్లి. అవును అవును. ఎందుకంటే మనకు దేవుడు గుళ్ళు కొబ్బరికాయలు మనం కొట్టేప్పుడు ఎంత పవిత్రంగా కొడతామో, పెళ్ళిళ్ళకి వచ్చేప్పుడు కూడా అంత పవిత్రంగా అత్యంత. ఆమె పెళ్ళిళ్ళకి వచ్చి అత్యంత లేకుండా భోజనం చేసిపోయిన ఏ కీడు తగలదు. ఆహా. అక్షంతలు వేస్తేనే ఇబ్బంది. అత్యంతలు వేస్తేనే ఇబ్బంది. ఎందువల్ల అంటే అది మహిళ అత్యంత గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎందుకంటే తప్పదు, పెళ్లికి వెళ్ళాల్సిన సందర్భం ఉంటది. ఉంటది. నువ్వు అక్షంతలు వేసినా వేయకపోయినా పెద్దగా ఎవరు పట్టించుకోరేమో గానీ రాకపోతే ఇబ్బందే. ఇబ్బంది ఉంటుంది. నువ్వు వెళ్ళి పెళ్లిలో ఉండొచ్చు, తిరగచ్చు, భోజనం చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు. అత్యంతలు అక్షంతలు మాత్రం వెయ్యద్దు. అప్పుడు నువ్వు అత్యంతలు వేస్తావు, అది మహిళ పడినట్టు. ఇప్పుడు సమీప దగ్గర బంధువులు అనుకోండి, పెళ్లిలో ఆ పని ఈ పని చేయాలి, అలా పని చేయొచ్చా? పోనీ అక్షంతలు వేయకుండా, అత్యంతలు వేయకోకుండా మనపాన్ని తప్పకుండా, మండపాన్ని కూడా తొక్కకూడదు. తప్పకుండా ఆమె ఏ పని చేసినా తప్పలేదు. అంటే స్టేజ్ మీదకి అయితే రావచ్చు. వేసి ఆ పెళ్లి మనపా తాళి కట్టే సమయంలో ఆమె ఆ స్థానంలో ఉండకూడదు, స్టేజ్ మీదే ఉండకూడదు. ఎందుకంటే అది మహిళ ప్రభావం తక్కువ. ఎందుకంటే అక్కడ గణపతి పూజ చేపిస్తాడు, గౌరమ్మ వ్రతం చేపిస్తాడు, వేద మంత్రాలు పెళ్లి మంత్రాలతో భాజపదంతో చేపిస్తాడు. ఈ భగవత్ సన్నిధిలో ఉండదు. అది ఎవరు చెప్పుకోదు, ఎవరు తెలియదు కదా మనం చెప్పుకోవటం. కానీ దానివల్ల ఎదురువాడు నష్టపోతాడు. అది ఉందా, మనం వాళ్ళు పిలిచిన పోకపోతే బాధపడతాము అనే ఒక ఆలోచన మనలో కలుగుతుంది. కానీ మనం చేసే పాపం అనేది ఇంకా అర్థం కాదు మనకి. రిపోర్ట్స్ అన్ని చక్కగా ఉంటాయి, భార్య భర్తల మధ్య ఎటువంటి ఇష్యూస్ ఉండవు, కానీ పిల్లలు పుట్టరు. ఎందుకో చాలా మందికి అర్థం కాదు. బట్ ఇప్పుడు మీరు చెప్పారు మంచి కారణాలు. అదొకటి. రెండో చేసేది అనేది మన అమ్మాయిని ఇస్తానంటే కాదని వేరే అమ్మాయిని చేసుకొని రావటం, మన పిలిస్తుంటే ఎత్తుపోసేసినట్టుగా అని ఈ యొక్క దురాలోచనతో కూడా కొన్ని మంత్రాలు. ఎందుకంటే మన పిల్లలు పూర్తి ఒకటైపోతారు. వాళ్ళు ఎడకొడతాం తెలియదుగా, వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నాయి. అలాగే ఇలా చేసేవాళ్ళు ఉండరు. సో మరి అలాంటప్పుడు మీ దగ్గరకు వచ్చారనుకోండి, దాని చక్కన పరిష్కారం మేము చూపిస్తాం. ఎలా ఉంటది? దానికి అమ్మవారి మహిళ అత్యంత కీడు శక్తి హోమం పెట్టి వాళ్ళున్న దోష ప్రభావాన్ని మొత్తాన్ని పరిశోధన చేసి. ఎలా పరిశోధన చేస్తారు? అంజన వేసి దానికి కూడా అంజనమే అంజన మరి తెలియాలి ఆ సమస్య ఎక్కడ పుట్టిందా, ఎలా పుట్టిందా, దేని నుంచి వచ్చిందా, ఇది మంత్ర ప్రయోగం వల్ల వచ్చిందా, లేదా అత్యంత దోషం వల్ల వచ్చిందా, లేదు ఎవరైనా చెప్పేదందాక మనకు తెలియకుండా మనల్ని ఇష్టపడుతుంది, దక్కట్లేని కోపంతో కొన్ని ప్రయత్నాలు చేస్తుంది, అలాంటి వాళ్ళని చేయించారా అని దాన్ని పరిశోధన చేసి దాని సమస్యను తెలుసుకొని దాన్ని పరిష్కారం చేసి 3 నెలల్లోనూ శుభార్తెని 3 నెలలు 3 months 3 నెలల్లో సంతాన శుభార్తెని ఇచ్చారు. ఇలాంటి శక్తిని బొమ్మను పట్టుకోండి, అమ్మవారి శక్తి. భూత బేత పిశాసులు ఏదైనా సరే, భూకోటి ఏదైనా ఈ శక్తిని పట్టుకో, దాని బంధన చేసి వాళ్ళని మరి సంతాన పాయిపత కలిగినట్టుగా, ఆరోగ్యాలు బాగున్నట్టుగా, భార్యాభర్త మధ్యలో ఐక్యత ఇంకా పెరిగినట్టుగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని కట్టడి చేసి 3 నెలల్లో శుభార్త. అప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను కొన్ని చెబుతాను, దానికి సంబంధించిన అమ్మవారి పూజ సంబంధించిన కొన్ని విషయాలు చెబుతాను. వాళ్ళ ఫోటోలు, భార్య భర్త ఫోటోలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రాలు, ఈ 3 నాకు ఇస్తే చాలు. నేను ఒక మంత్రం చెప్పించేది కొన్ని అంతరాలు చెప్తాను. అవి నేను చెప్పిన విధంగా పెట్టుకుంటే, నేను ఎన్ని నెలలు చెప్పాను అంటే అందరికి 3 నెలలే ఉంటుందా? 3 నెలలు అంటే ఒకరోజు అటు ఇటు, కానీ 3 నెలలు ఖచ్చితంగా మా సమస్య చేస్తాయి. కొంతమందికి కాస్త త్వరగానే తిరగచ్చు, కొంతమంది కాస్త సమయం సమయం చూసుకుంటారు. కానీ 3 నెలలు అయితే మీరు చేస్తారు. ఎందుకంటే మనం అన్నం బియ్యం కడిగి పొయ్యి మంది పడుతుంది, ఒక్కొక్కసారి 10 నిమిషాలు ఉడుకుతుంది, ఒక్కొక్కసారి 15 నిమిషాలు పడుతుంది. మరి 10 నిమిషాలు ఉడికింది, మరి 2 రోజులు 15 నిమిషాలు కాదు గ్యారెంటీ లేదుగా. వెనక ముందు అవుతుందో
మనం చేసే మంత్రక అవుతుంది, కానీ ఒకరోజు ఇటు ఒకరోజు అటు, కానీ ఖచ్చితంగా పని అవుతుంది. ఖచ్చితంగా పని అయితే అవుతుంది. అది నమ్మకంతో రావాలి. ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ లో లేరు, వేరే ఎక్కడో జిల్లాల్లో ఉన్నారు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందా? లేదనంటే వాట్సాప్ లోను చాలా మీడియేషన్స్ వచ్చాయి కాబట్టి దాని త్రూ కూడా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? మంచి మాట ఇది. ఇప్పుడు అందుబాటులో ఎవరైనా వస్తారు. ఒక 1000 కిలోమీటర్ దూరంలో రాలేదు, 500 కిలోమీటర్ దూరం రాలేదు. మరి వచ్చిన తర్వాత అది ఏ సమస్య తెలియదు. దూరం ఉన్నప్పుడు ప్రతి దగ్గర ఉన్నప్పుడు మనం కలవచ్చు, సంప్రదించి ముఖం ఫేస్ కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కారం చేసుకుంటూ అది పక్కే. కానీ దూరం ఉన్నవాడు మనం సంప్రదించాలంటే ఫోన్ ద్వారా సంప్రదించిన వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు, గోత్రం పంపిస్తే నేను అంజని వేసి ఓకే. సో వాళ్ళ రేపు ఫోటో, మామూలు. వాళ్ళ డీటెయిల్స్ మీకు వాట్సాప్ లో పంపిస్తే చాలు. చాలు, అంజని వేసి చూస్తా. ఆ సమస్య పెద్దదైందనుకో వాళ్ళు ఎంత దూరం అయినా రావాల్సిందే. సమస్య పెద్దదైతే సమస్య పెద్దగా ఉంటే వాళ్ళు ఎంత దూరం ఉన్నా నా దగ్గర రావాల్సింది. ఓ గాల్లో పరిష్కారం దొరకదు కదా తల్లి, గాల్లో పరిష్కారం అయితే లేదు. చిన్న సమస్య అయితే మీరు ఏం చిన్న చేయాలో సమస్య అయితే సూచిస్తారు. అమ్మ మీరు ఇలా చేసేసుకోండి, ఈ శనివారం ఈ గుడికి వెళ్ళండి, రుద్రాభిషేకం చేసుకోండి, అర్చనవి చేసుకొని అని ఫోన్లోనే వాళ్ళకి సలహాలు చెప్తాను. అది కానీ పెద్ద సమస్యగా ఉంటే ఖచ్చితంగా రావాలి, వచ్చి ఇక్కడ ఉండి ఆ పరిష్కారం అయ్యేంత వరకు తీసుకుని చేసుకుని వెళ్ళాల్సింది.